హాయ్ హలో నమస్తే. నేను ఈరోజు ఎడ్వర్డ్ విలియమ్సన్ గురించి మాట్లాడుతున్నాను. మీలో చాలామంది క్రైస్తవ సమాజానికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీకు తెలుసు. మీ అందరికంటే ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న మాకే తెలుసు. ఎందుకంటే ఈ విలియమ్స్ గారు పాస్టర్గా అంటే ఇవాంజలిస్ట్గా మారకముందు ఆయన ఒక కౌన్సిలరు. ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన కింద విద్యార్థులుగా ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు మేము. కాబట్టి ఈ క్రైస్తవ సమాజానికి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న పరిచయం కాకముందే మాకు గురువు గారు ఆయన, మాకు అన్న, మా బ్రదర్, మాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ గురించే మేము మాట్లాడతాం. మాకు ఇష్టం లేకపోతే వదిలేస్తాం. ఓకే, ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గురించి మేము మాట్లాడుతున్నాము అని అంటే అర్థం వీ లవ్ హిమ్ అని అర్థం. వీ లవ్ విలియమ్స్ అన్న. లెట్స్ గో ఇన్సైడ్. ఈ వీడియో గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, నిన్న అన్న ఒక ప్రొఫెసర్ గారితో చాటింగ్ చేశారు. ఈ విలియమ్స్ గారికి మాకు వస్తున్నటువంటి భేదాభిప్రాయాలు ఏం లేవు, ఐడియాలజికల్ అభిప్రాయాలు ఉన్నాయి. మీకు ఉండొచ్చు, మీరు ఇదేంటి ఐడియాలజికల్గా బీజేపీకి మీకు ఏడిఎస్కి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని రోజు చెబుతున్నావు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ప్లస్ ఏడిఎస్ వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తున్నావు, సెక్యులర్ వాదానికి కమ్యూనల్కి ఐడియాలజికల్ డిఫరెన్స్ అని చెప్తున్నావు. మరి మీకు మీ గురువు గారికి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటంటే ఉంటాయి, ఆయనకి మాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. ఏంటి ఐడియాలజికల్ డిఫరెన్సు? అన్న పరలోకంలో కూర్చొని మాట్లాడుతున్నాడు, మేమేమో సమాజం వైపు చూడన్నా అని చెప్తున్నాం అన్నకే. అన్న మీ దగ్గరే నేర్చుకున్నాము, మీరే మాకు నేర్పించారు. కౌన్సిలర్, ఈయన పాస్టర్ కాకముందు, ఇవాంజలిస్ట్ కాకముందు హీఈస్ ఏ స్టూడెంట్ కౌన్సిలర్ అండ్ వీఆర్ ద స్టూడెంట్స్, వి లెర్న్ ఫ్రమ్ హిమ్. అన్న మీరు పరలోకంలో ఉండి పరలోకం గురించి మాట్లాడుతున్నారు, సమాజం వైపు, మా దళిత సమాజం వైపు చూడండి అంటే విలియమ్స్ గారు అంటారు, మీరందరూ సర్టిఫికేట్లు మార్పించుకోవాల్సిందే, మీరందరూ షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్లు మార్చుకొని బీసీసీగా తీసుకోవాలి, క్రిస్టియన్గా డిక్లేర్ చేసుకొని పరలోకంలో మీరు స్థానం సంపాదించుకోండి అని. మీరందరూ దొంగ క్రిస్టియన్స్ ఇంకన్నీ అంటే డైరెక్ట్గా చెప్పడం ఆయన అంతర్గతంగా ఉన్నటువంటి భావజాలం అనమాట. అది మీరందరూ ఎస్సీ సర్టిఫికేట్ మీద పెట్టుకొని ఆఫీసులో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు, మీరంతా దొంగ జీవితం జీవిస్తున్నారు, నిజాయితీగా ఉండాలి, నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు బీసీసీగా మార్చుకొని పరలోకం వెళ్ళండి. ఈ ప్రసంగాలు ఐడియాలజికల్లో ఉన్నాడన్న. మేము ఆయనకి ఏం చెప్తున్నామంటే, ఆయన చెప్పిన తప్పేం కాదు, కరెక్టే చెప్తాడు, బైబిల్ కరెక్టే చెప్తాడు. బట్ సమాజాన్ని విస్మరించి సామాజిక కోణం చూడకుండా పరలోక కోణంలో కూర్చొని చూస్తున్నాడు. అన్నగారు మీరు సామాజిక కోణం కూడా చూడండి అని చెప్పడానికి ఈ వీడియో పెడతాను. నిన్న ఒక ప్రొఫెసర్ గారితో ఈయన చాటింగ్ చేశారు. విలియమ్స్ అన్న ఎలాగూ నా వీడియో చూస్తాడు. మీరు నిన్న ఎవరితో పోటీ చాటింగ్ చేశారో మీకు తెలుసు. విలియమ్స్ అన్న ఆ ప్రొఫెసర్ గారు పంపించింది నేను ఇక్కడ చెబుతున్నా. ఇప్పుడు ఈ మెసేజ్ ఏదైతే ఉంది ఇది నా మెసేజ్ కాదు, ఒక ప్రొఫెసర్ గారి మెసేజ్. ఆ ప్రొఫెసర్ గారితో విలియమ్స్ అన్న చాటింగ్ చేశాడు నిన్న. ఓకే, ఆ ప్రొఫెసర్ గారు ఎవరో మొన్న మా ఏడిఎస్ జూమ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ ప్రొఫెసర్ ఎవరు. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ గారు ప్రసంగం ఇచ్చారు, ఎలాగా ఉండాలి అని చెప్పారు ఆయన. ఆయన చాలా మంచిగా ఆ ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పటికి కూడా సమాజానికి చెప్తున్నారు ఏంటంటే, బ్రదర్ అందరూ కలిసి ఉండాలి, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉండాలి. హిందువులతో మీరు ఎందుకు గొడవ పడతారు? మీ ఇంటి పక్కన ఉన్న హిందువులు వాళ్ళతో కూడా గొడవ పడకుండా వాళ్ళతో కలిసి ఉండండి, వాళ్ళతో జీవించండి అని చెప్పాడు ఆయన ప్రొఫెసర్ గారు. చాలామందికి ఆశ్చర్యం అనిపించింది, క్రైస్తవుల మొత్తానికి నచ్చింది. అనా మీరు చెప్పినట్టు చేస్తారా నన్ను. ఆ ప్రొఫెసర్ గారి మెసేజ్ని ఇప్పుడు చదువుతున్నాను మీకు. ఓకే సరే, ఎనివే నేనేమన్నానంటే, ఏడిఎస్ వాళ్ళు కూడా, ఇప్పుడు మన ఏడిఎస్ వాళ్ళు కూడా అనా మేము ఏడిఎస్ తరపు నుంచి అక్కడక్కడ మేము సోషల్ మీడియాలో ఉంటే మేము కంట్రోల్ చేసాం, మీరు ఎవరు వాడకండి ఏడిఎస్ పేరు ఇప్పుడల్లా డబ్బులు రైస్ చేయడం కానీ ఏం చేయకండి, మేము చెప్పేంత వరకు అన్నాం. ఎందుకు మేము చెప్పేంత వరకు మీరు డబ్బులు రైస్ చేయొద్దు అంటే ఇవన్నీ చేయొద్దు, వాడొద్దు, సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేద్దామంటే ఫస్ట్ మేము మీకు అర్థం అవ్వాలి. ఏడిఎస్ అంటే ఇట్ ఈస్ నాట్ ద నేమ్, ఇట్ ఈస్ ద ఐడియాలజికల్ గ్రూప్. మా ఐడియాలజీ మీకు అర్థం అవ్వకుండా ఈ ఏడిఎస్ పేరు వాడటం కరెక్ట్ కాదు. అందుకని మీరు ఆగండి, మనం విజయవాడలో ఎక్కడో సరే మీటింగ్ పెట్టి మేము ఇది అని మేము అర్థమైనాక మీరు అప్పుడు రెచ్చిపోదురు, కానీ అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి. మనది ఒకటే, సమాజంలో శాంతిని నెలకొల్పడమే మన పని. హిందూ సహోదరులతో గొడవ ఏం లేదు. నేను రోజు నరేంద్ర మోడీ గారి గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి మాట్లాడతాను. బికాజ్ ఐ లవ్ దెమ్ బికాజ్ నరేంద్ర మోడీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్, ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, రైట్? ఆయన అంటే మాకు ఇష్టం, ఆయన గురించి రోజు మాట్లాడతాం. విలియమ్స్ అన్న గురించి కూడా మాకు ఇష్టం, ఎందుకంటే అన్న గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. లెట్స్ గో ఇన్సైడ్ ద మెసేజ్. నిన్న ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న
ప్రొఫెసర్ గారికి మెసేజ్ పెడుతూ, "భాయ్, అసలు యేసుక్రీస్తుని యూదులు ఎందుకు ద్వేషించారో తెలుసా? యేసుక్రీస్తుని ఎందుకు సిలువేశారో తెలుసా?" అని మెసేజ్ పెట్టండి ప్రొఫెసర్ గారికి. అంటే విలియమ్స్ అన్నకి మేము చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఆయన మాట్లాడేటువంటి ప్రతి ఒక్కడు కూడా కరెక్టే, ఒకడు కూడా తప్పు మాట్లాడు. 100% మాట్లాడతాడు. ఒక పుస్తకంలో పేజ్ 1 గురించి మాట్లాడతారు కానీ పేజ్ 2 గురించి మాట్లాడితే అది ప్రాబ్లం ఏంటంటే మాకు. ఏంటి పేజ్ 1 గురించి మాట్లాడి పేజ్ 2 గురించి మాట్లాడంటే, బైబిల్లో ప్రతి క్యారెక్టరు కూడా ఒకటి కామన్ ఫ్యాక్టర్, అది కూడా కామన్ ఫ్యాక్టర్ మిస్ చేసి మాట్లాడుతున్నాడు. ఏంటి కామన్ ఫ్యాక్టరు? మీరు చదువుకునేటప్పుడు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటప్పుడు సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ సబ్జెక్టులు ఉంటాయి కదా, దాంతోపాటు ఒక కామన్ సబ్జెక్ట్ పోతూ ఉండేది. ఏంటి? 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయేంత వరకు ఒక సబ్జెక్ట్ తప్పనిసరిగా మీరు చదవాల్సి వచ్చేది, అది ఇంగ్లీష్ పేపరు. మీరు 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా మీరు ఒక పేపర్ మాత్రం 100% ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉండిద్ది. ఇంగ్లీషు, తెలుగు ఉండదులేండి, ఇంగ్లీషు అది మాత్రం 100% రాయాల్సి వచ్చేది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైనా చదువు, ఇంజనీరింగ్ చదువు, సైన్స్ చదువు, మెడిసిన్ చదువు, ఏదైనా చదువు, ఒకటి మాత్రం తప్పనిసరిగా ఉండాలి, ఇది ఇంపార్టెంట్. అది లేకుండా సబ్జెక్టులు అదైతే ఇంగ్లీష్ పేపరు, అది లేకపోతే మీకు ఏది అర్థం కాదు ఇంగ్లీష్ పేపర్ లేకపోతే. అలాగే ఈ బైబిల్లో అన్నకి సమాధానం చెప్తున్నాము. అన్నేమన్నారంటే, మీరు యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారా మీకు తెలుసా? యూదులు ఎందుకు యేసుక్రీస్తుని చేశారు తెలుసా అన్నారు కాబట్టి దానికి సమాధానం చెప్తున్నా ప్రొఫెసర్ గారి తరపున. యాక్చువల్గా ఈ మెసేజ్ ప్రొఫెసర్ గారిది, నేను చెబుతున్నా. కొంతమంది ప్రాఫిట్స్ని దేవుడు పంపించాడు, కొంతమంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఆ ప్రవక్తలు, నేను చెప్పాను కదా, కొన్ని సబ్జెక్టులు ఒకటికి మాత్రం కామన్గా వెళ్తూ ఉండిద్దని, ఒకటి కామన్గా వెళ్తూ ఉండిద్ది ఈ ప్రవక్తల మొత్తాన్ని కూడా. ఆ కామన్ యొక్క పాయింట్ ఏందని మీకు అర్థమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నంత వరకు పరలోకం గురించి, ఏంజల్స్ గురించి, రిలీజియస్ లీడర్స్ గురించి, డైలీ లైఫ్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇది ఆయన స్పెషలైజేషన్. యేసుక్రీస్తు స్పెషలైజేషన్ ఏంటి? పరలోకము, దేవదూతలు, రిలీజియస్ లీడర్స్ ఎలా ఉండాలి, డైలీ లైఫ్ ఎలా ఉండాలి మాట్లాడి, ఇది స్పెషలైజేషన్. కానీ ఒకటి కామన్ పేపర్ ఏంటి? అది సొసైటీ అండ్ ఆర్డినరీ పీపుల్ గురించి మాట్లాడేది కామన్ పేపరు. అంటే యేసుక్రీస్తు ఒక కామన్ సబ్జెక్ట్ ఏంది? సోషల్ అండ్ సొసైటీ అండ్ ఆర్డర్, దాని గురించి మాట్లాడేవాడు యేసుక్రీస్తు. ఆయన అదే చేశాడు, సొసైటీకి సేవ చేయటమే చేశాడు. వాళ్ళని హీల్ చేయటం, వాళ్ళకి భోజనం చేయటం, ఇదంతా కూడా సొసైటీ గురించి మాట్లాడాడు ఆయన. కామన్ సబ్జెక్ట్. జాన్ ద బాప్టిస్ట్ స్వార్థ చెప్పి, యోహాన్ బాప్టిజం ఇచ్చి యోహాన్ అని ఉంటుంది తెలుగులో, జాన్ ద బాప్టిస్ట్ ఉంటాడు. ఆయన థియాలజీ గురించి బాగా మాట్లాడాడు. స్పెక్యులేషన్, హెవెన్ గురించి, స్పెక్యులేషన్ గురించి మాట్లాడాడు. టెంపుల్ రిచువల్స్ గురించి మాట్లాడాడు. కానీ ఆయన కామన్ సబ్జెక్ట్ వదిలేదు. ఏంటిది కామన్ సబ్జెక్టు? కరప్ట్ లీడర్షిప్ గురించి మాట్లాడాడు జాన్ ద బాప్టిస్ట్. కరప్ట్ లీడర్షిప్లో ఉన్నటువంటి కరప్షన్ గురించి మాట్లాడాడు. అంటే సోషల్ ఆస్పెక్ట్ ఈజ్ ద కామన్ సబ్జెక్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది, ప్రతి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు మీరు ఎన్ని సబ్జెక్టులను మారని ఇంగ్లీష్ కంపల్సరీ చదవాలి. అలాగే ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, ఎంతమంది పాస్టర్లు వచ్చినా, ఎంతమంది దేవదూతలు వచ్చినా సరే, ఒకటి కామన్ సబ్జెక్ట్ ఉండేది, అదే సోషల్ ఆస్పెక్ట్. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. కరప్షన్ గురించి మాట్లాడాడు జాన్ ద బాప్టిస్ట్. ఐజియా గారు మాట్లాడారు, యెషయా గ్రంథంలో ఉండేది. హెవెన్లీ మిస్టరీస్ గురించి మాట్లాడాడు. ఆయన స్పెషలైజేషన్ హెవెన్లీ మిస్టరీస్ గురించి మాట్లాడాడు. ఫిలాసఫికల్ థియాలజీ గురించి మాట్లాడాడు. ఏంజలిక్ హైరార్కీ గురించి మాట్లాడాడు. ఇవన్నీ ఆయన స్పెషలైజేషను. కానీ కామన్ దేని గురించి మాట్లాడాడు? జస్టిసు, రైచియస్నెస్, సోషల్ రిఫార్మ్ గురించి మాట్లాడాడు. యెషయా గారు మాట్లాడారు. జస్టిస్, రైచియస్నెస్, సోషల్ రిఫర్మేషన్ గురించి మాట్లాడండి యెషయా గారు. ఆ కామన్ సబ్జెక్ట్ని మర్చిపోలేదు యెషయా గారు. జెర్మియా గారు మాట్లాడారు. ఇర్మియా గ్రంథం ఉండేది మీ బైబిల్లో. ఇర్మియా గ్రంథంలో డాక్ట్రిన్ యొక్క అబ్స్ట్రాక్ట్స్ గురించి మాట్లాడేవాడు. మోరల్, స్పిరిచువల్ కండిషన్స్ ఆఫ్ ద నేషన్ గురించి మాట్లాడేవాళ్ళు. టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కాదు, ఏమంటారు, జీనియాలజీ గురించి మాట్లాడేవాళ్ళు. ఈయన కూడా ఒక కామన్ కాస్మాలజీ గురించి మాట్లాడేవాడు. ఎలాగ ఈ జీవం ఎలా సృష్టించబడింది, మనుషులు ఎలా ఉన్నారు, ఈ యొక్క ఏంటి అసలు ఈ జీవ ఉత్పత్తి ఏంటి మొత్తం గురించి మాట్లాడేవాడు ఆయన. అంటే ఇర్మియా గారు కూడా ఈ యొక్క సోషల్ ఆస్పెక్ట్ని మర్చిపోలేదు ఆయన. ఆమోసు గురించి మాట్లాడారు. ఎండ్ టైమ్ క్రోనాలజీ గురించి, టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, అనాలజీ గురించి మాట్లాడారు. ఏంజలాలజీ గురించి మాట్లాడాడు. అవన్నీ థియాలజీ. కానీ కామన్ ఎకనామిక్ ఇంజస్టిస్, అప్రెషన్ ఆఫ్ ది పూర్ గురించి మాట్లాడిన, మనందరం బడుగు బలహీన వర్గాలు, పేదలకు సహాయం చేయాలి, ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఒకరున్నారు బైబిల్లో మాట్లాడాడు ఆయన, ఆమోస్ అని ఆయన మాట్లాడాడు.
హీ టాక్డ్ అబౌట్ ఎకనామిక్ ఇన్జస్టిస్ అండ్ పావర్టీ అండ్ అప్రెషన్ ఆఫ్ ది పూర్ గురించి మాట్లాడాడు ఆమోసు. దాని గురించి ఆయన మర్చిపోలేదు ఆమోసు. అంటే కామన్ పేపర్ని, ఇంపార్టెంట్ పేపర్ని మీరు మిస్ చేయకూడదు. ఆమోస్ మిస్ చేయలేదు దాన్ని. ఎజికియేల్ అనే గ్రంథం ఉండేది బైబిల్లో. ఎజికియేల్ గ్రంథంలో ఇన్కరెక్ట్ థియాలజీ గురించి, లిటర్జికల్ ఎర్రర్ గురించి, లాంగ్వేజ్ ఇష్యూస్ గురించి ఆయన స్పెషలిస్ట్. ఆయన దాంట్లో ఆయన ఎక్కువ రాసేవాడు ఎజికియేల్ గ్రంథంలో. దాంతోపాటు కామన్ సబ్జెక్ట్ ఏంటి, లీడర్షిప్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడేవాడు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ప్రజలు ఎలాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, లీడర్స్ ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేస్తారు పేద ప్రజలను అనేది దాని గురించి మాట్లాడాడు ఆయన ఎజికియేల్ గ్రంథంలో. అలాగే జకరియా గురించి మాట్లాడారు. జకరియా గారి పుస్తకం ఉంటుంది ఈ జకరియా పుస్తకంలో ప్రాఫెసీని ఎలా స్పెక్యులేట్ చేస్తారు, మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఎలా ఉంటుంది, ఈ సెరమోనియల్ రెగ్యులేషన్స్ని ఎలాగా, ట్రెడిషన్స్ గురించి ఆయన ఎక్కువగా ఆయన స్పెషలిస్ట్ దాంట్లో జకరియా పుస్తకంలో. ఆయన కూడా కామన్ సబ్జెక్ట్ ఏంటి కామన్ సబ్జెక్టు, జస్టిస్, మెర్సీ, కంపాషన్ గురించి మాట్లాడాడు జెర్మియా. అంటే ఈ ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు అన్న రానండి, దేవుడు ఈ లోకంలో వచ్చి ఒకటి మాత్రం కామన్, అదే సమాజాన్ని అర్థం చేసుకోవడం, పేద ప్రజలను సహాయం చేయటం, దళిత సమాజాన్ని అర్థం చేసుకోవడం, పేదల యొక్క సోషల్ నీడ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం. విలియమ్స్ అన్న పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలో దేవుడు, దేవదేవతల గురించి మనందరం పరలోకంలో దాని గురించి మాట్లాడుతున్నాడు. దళిత కాలనీ అందుకే చెప్పేది, మా గురువు గారు మాకు నేర్పించి ఆయన పరలోకంలో స్టక్ అయ్యాడు. మేమేమో దళిత కాలనీలోకి వెళ్ళి తిరుగుతున్నాం. అన్నకి చెబుతున్నాం, అన్న మీరు దళిత కాలనీలోకి రండి, ఒకసారి మీరు ప్రసంగాలు వేయటం కాదు, ఒకసారి దళిత కాలనీలోకి రండి, వచ్చి కాలనీలో తిరగండి, వాళ్ళ దగ్గర పడుకోండి. పామ ఆయన కొత్త ఏం కాదు, ఆయన నేను చెప్పాను మా గురువు గారే, ఆయన తెలుసు దళిత కాలనీలో ఏం జరుగుతాయి మొత్తం తెలిసి కూడా ఆ పరలోకంలో స్టక్ అయ్యాడని చెప్తున్నాం కదా. వీళ్ళందరూ ఇప్పుడు జకరియా గారు ఈ నహూమ్ గురించి మాట్లాడతారు. నహూము థియాలజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవాడు. వర్షిప్ మ్యూజిక్ ఎక్కువగా ఇన్వెంట్ చేసింది నహూము. ఈయన కూడా సోషల్ ఆస్పెక్ట్ రెండు కవర్ చేశాడు. అగ్రికల్చర్ రైతుల గురించి మాట్లాడిన వ్యక్తి బైబిల్లో ఎవరంటే నహూమ్. రైతులకి ఇప్పుడు మన రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు కదా, అగ్రికల్చరల్ ఫెయిల్యూర్ జరిగింది, జరగటం అనేది నష్టం అని చెప్పేసి మాట్లాడింది నహూమ్ అని బైబిల్లో. ఒకటి వైలెన్స్, అప్రెషన్, ఇదంతా వైలెన్స్, అప్రెషన్ చేస్తున్నారు, దాడులు, ఇంపీరియల్ క్రూయాలిటీ గురించి, ఇది అన్యాయమని మాట్లాడిన వ్యక్తి నహూము బైబిల్లో. నాతాను డేవిడ్ని కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చర్చించుకున్నారు, నాతాన్ వెళ్ళి డేవిడ్ని కలిశాడు, నతానియేలు వెళ్ళి దావీదుని కలిసినప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు, టీ తాగితే ఏం మాట్లాడుకున్నారు, థియాలజీ గురించి మాట్లాడుకున్నారు, హీబ్రూ గ్రామర్ గురించి మాట్లాడుకున్నారు, ప్రాఫెసీ గురించి చర్చించుకున్నారు ఇద్దరు. కానీ కామన్ సబ్జెక్ట్ మాత్రం మర్చిపోలా, పవర్ అండ్ ఇంజస్టిస్ ఎలా జరుగుతుంది అనేది మాట్లాడుకున్నారు ఇద్దరు. ఈ యొక్క అధికారం పెట్టుకొని ఎలాగ ఇంజస్టిస్ చేస్తున్నారు పేద ప్రజలకి దాని గురించి మాట్లాడుకున్నారు. నతాన్, డేవిడ్ ఇద్దరు కలిసి ఏలియా ప్లస్ ఆహాబు గురించి మాట్లాడారు. ఆహాబు వాళ్ళిద్దరు కలిశారు. ఏలియా వెళ్ళి ఆహాబుని కలిశాడు. వాళ్ళిద్దరు అక్కడేం మాట్లాడుకున్నారు, మళ్ళీ థియాలజీ గురించి, డాక్ట్రిన్ గురించి, దేవుడి గురించి, హెవెన్ గురించి, పరలోకం గురించి, థియాలజీ మొత్తం మాట్లాడుకున్నారు. మళ్ళీ ఈ కామన్ సబ్జెక్ట్ మర్చిపోలా, లీడర్షిప్ ఎలా కరప్ట్ చేస్తారని దాని గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు సమాజంలో లీడర్షిప్ ఎలా కరప్ట్ చేస్తారని మాట్లాడారు. యేసుక్రీస్తు ఈ యొక్క టెంపుల్లోకి వెళ్ళి సెంట్రకోల్ తీసుకుని కొడతారు కదా, అక్కడ అమ్ముతుంటే టెంపుల్ని క్లీనింగ్ చేస్తాడనమాట. సెంట్రకోల్ తీసుకుని కొట్టాడు, సమాజ మందిరంలో వ్యాపారం చేస్తారా అని అన్నారు కదా అని ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. దాంట్లో థియాలజీ ఉంది, ఏంజలిక్ ఇష్యూస్, హెవెన్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ ఇష్యూ ఏంటి అక్కడ, రిలీజియస్ ఎకనామిక్ సిస్టంలో కరప్షన్. రిలీజియస్ ఎకనామిక్ సిస్టమ్ అదేమి రిలీజియస్ ట్రెడిషన్, అది నువ్వేం వ్యాపారం చేస్తున్నావు అక్కడ. నువ్వు రిలీజియన్ని ఆర్థిక ఏమంటారు, మతాన్ని ఆర్థికంగా కలిపి ఎక్స్ప్లాయిట్ చేయటం అంటారు. మతాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే వాళ్ళు, మతాన్ని అడ్డం పెట్టుకొని ఎక్స్ప్లాయిటేషన్ చేసేవాళ్ళు యేసుక్రీస్తుకి నచ్చదు. సెంట్రకోల్ తీసుకుని కొట్టాడు అక్కడ. సెంట్రల్ కూర్చొని ఎవడైతే మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క చర్చిల్ని వీటన్నిటిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు సెంట్రకోల్ ఇప్పుడు వీళ్ళు చాలామంది చేస్తున్నారు. యేసుక్రీస్తు లేడు, ఉంటే సెంట్రకోల్ తీసుకుని కొట్టిండాడు వాళ్ళందరూ వ్యాపారం చేస్తున్నాడు. అది యేసుక్రీస్తు చేసింది అది. ఓకే, ఇప్పుడు ఇంతమంది బిబ్లికల్ ప్రాఫిట్స్ వచ్చినా వాళ్ళందరూ దేని గురించి మాట్లాడారు, థియాలజీ గురించి మాట్లాడారు, దేవుడి గురించి, పరలోకం గురించి, ఫిలాసఫీ గురించి, ఎన్ని గురించి మాట్లాడారు. అందరూ చదివిన కామన్ సబ్జెక్ట్ ఏంటి,
ఏంటంటే సోషల్ స్టడీస్, సోషల్ జస్టిసు, లీడర్షిప్పు, ఫెయిత్ఫుల్నెస్, నేషనల్ రైచియస్నెస్, కరప్షను, నాయకులు చేసేటువంటి దుర్మార్గము, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయము, ఓకే, పేదలకు జరుగుతున్న అన్యాయం గురించి అందరూ చదివినటువంటి కామన్ సబ్జెక్ట్ అదే. ఆ కామన్ సబ్జెక్టును వదిలేసి మిగతా అన్ని పరలోకం చూపించకూడదు. ఆ కామన్ సబ్జెక్ట్ని వదిలేసి పరలోకం గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడాలి. థియాలజీ అది. బైబిల్ పరలోకం గురించే మాట్లాడుతుంది, దేవుడి గురించే మాట్లాడుతుంది, విశ్వాసం గురించే మాట్లాడుతుంది, ఫెయిత్ గురించే మాట్లాడుతుంది, నమ్మకం గురించే మాట్లాడుతుంది. అది స్పెషలైజేషన్. అది కామన్ సబ్జెక్ట్ ఈస్ సోషల్ జస్టిస్, పేదలకు సహాయం చేయటం. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తం నువ్వు సర్టిఫికేట్లు మార్పించుకోవాల్సిందే, నువ్వు వెళ్ళి క్రైస్తవుడిగా మారాల్సిందే. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు సర్టిఫికేట్ మార్చుకు ఎవరిస్తారు వాళ్ళకి భోజనం? వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తాడు? గవర్నమెంట్ ఫుడ్ పెడుతుంది వాళ్ళకి, గవర్నమెంట్ భోజనం పెడుతుంది వాళ్ళకి, సర్టిఫికేట్లు ఇస్తుంది. పురుగులు అన్నం తినడానికి వాడు ఎస్సీ సర్టిఫికేట్ దేనికి? పురుగులు అన్నం తినడానికి అది వాడుతున్నాడు. మీరు ఆ పేదల దగ్గరికి వెళ్ళి మీరు నిజమైన క్రైస్తవులు అయితే సర్టిఫికేట్లు మార్పించుకోండి, మీరు మీ పాస్టర్లు వీళ్ళందరూ చెబితే నిజమైన సర్టిఫికేట్ మార్పించుకోండి అని చెప్తే వాడు పడే కష్టాలు ఎవడు పడాలి? సో ఇదంతా ఇదేమంటున్నాం, అదే చెప్తున్నాము. మీరు అసలు మెయిన్ కోర్ సబ్జెక్ట్ మర్చిపోతున్నారు. సైన్సు, సోషల్ స్టడీసు మొత్తం చదువుతారు కానీ ఇంగ్లీష్ చదువుడు ఎవడు? ఆ ఇంగ్లీష్ రాకపోతే సైన్స్ నీకు అర్థం కాదు, సోషల్ స్టడీస్ అర్థం కాదని మీకు తెలియదు. అలాగే ఇది కామన్ సబ్జెక్ట్ ఇస్ సోషల్ జస్టిస్, మెరిసి, పేదల మీద ప్రేమ, జాలి, దయ, ప్రేమ, జాలి, దయ, దళితుల మీద ఉన్నటువంటి ప్రేమ, దాలి, జయ లేకుండా పాస్టర్ పనికిరాడు. పరలోకం గురించి మాత్రం నువ్వు చెప్పగలవు, నీకు అర్థమైన రీతిలో చెప్తావు. యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడు నీకు అర్థం కాదు. ఎందుకు? నీకు అసలు లాంగ్వేజ్ రాదు. దట్ ఈస్ ద లాంగ్వేజ్. ఏంటి? సోషల్ జస్టిస్, పేదల మీద ప్రేమ, దయ, జాలి, కరుణ, బడుగు బలహీన వర్గాలు వీళ్ళ అప్లిఫ్ట్మెంటు, పేదల యొక్క అప్లిఫ్ట్మెంటు, వాళ్ళ యొక్క స్టడీసు, రిజర్వేషన్సు, సబ్జెక్టు, పేదలకి భోజనం పెట్టడం అనేది ఆ సబ్జెక్టు. అది లాంగ్వేజ్ లాంటిది. అది అర్థం కాదు. మిగతా ఏమీ అర్థం కాదు నీకు. మిగతా ఎన్ని ఊరికే చదువుతారు, పరలోకం, దేవుడు, ప్రార్థన చెప్తారు తప్ప అసలు మెయిన్ కోర్ సబ్జెక్ట్ మర్చిపోతారు మీరు. అది మా విలియమ్స్ అన్న అక్కడ స్ట్రక్ అయ్యాడు, పరలోకం దగ్గర స్ట్రక్ అయ్యాడు అన్న. దళిత కాలనీలకు రమ్మని చెబుతున్నామని అన్న రావట్లేదు. మా గురువు గారికి మేము చెప్పేది అదే. మేము చెబుతున్నాం, వీ లవ్ హిమ్, సో వీఆర్ టెల్లింగ్ దిస్. ఇప్పుడు యేసుక్రీస్తు పరిసయ్యులకి యేసుక్రీస్తు గొడవ ఏందండి? యేసుక్రీస్తుకి పరిసయ్యులకు గొడవ ఏంటి? వాళ్ళిద్దరు మేజర్ గొడవ ఏంటి? అఫ్కోర్స్ పరిశీలన శాస్త్రాల దగ్గర థియాలజీ కూడా గొడవ వచ్చింది, ఎడ్యుకేషన్ దగ్గర గొడవ వచ్చింది, ఆ ఇంటెలిజెన్స్ దగ్గర గొడవ వచ్చింది. మాకు తెలుసు నీకు తెలుసా అని వాదించుకున్నారు. బట్ మేజర్ గొడవ ఏంటి పరిశీలకి యేసుక్రీస్తుకి? ఎక్కడ గొడవ వచ్చింది? జస్టిస్, మెర్సీ దగ్గర గొడవ వచ్చింది. పేదవాడికి ఆదివారం వెన్నులు దించుకొని తింటుంటే ఒకడు, ఆదివారం శిష్యులు ఒకరు వెన్నులు దించుకొని తింటుంటే పరిశీలు, శాస్త్రులు వచ్చి, ఈరోజు ఆదివారం అయితే నువ్వు ట్రెడిషన్ని బ్రేక్ చేసి నువ్వు ఎలాగ వెన్నులు తింటావంటే ఆకలి నింపడం ఇంపార్టెంట్ దొబ్బేనా అన్నాడు దేవుడు పరిశీలుని. వాళ్ళిద్దరు గొడవ అదే, ప్రేమ, జాలి దగ్గరే గొడవ. ఇప్పుడు మీరు అదే, మేము మా వాళ్ళందరికి సర్టిఫికేట్ అవసరం అండి, ఎస్సీలు మొత్తం వాళ్ళకి మీరు మార్చుకోవద్దని చెప్పొద్దు. వాళ్ళు ఎస్సీల మీద ఉండనివ్వండి. మీరు నిజమైన క్రైస్తవుడు అయితే మార్చుకో, నువ్వు చెప్పొద్దు. నువ్వు చెప్తే అదే చెప్తున్నావు. వాళ్ళు వచ్చి నువ్వు ఆదివారం రోజు ఎలా వెన్నులు తెంచుకొని తింటావు అని అంటే ఆడికి ఆకలి అవుతుంది, తింటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకున్నారు? ఆకలి అవుతుంది వాళ్ళందరికీ, తట్టుకోలేరు. మీరు ఇస్తారా? పాస్టర్లు మీరందరూ కలిసి వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇస్తారా? పాస్టర్లు మీరందరూ కలిసి గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషను, పుస్తకాలు, హాస్టల్లో ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ మీరు ఇస్తారా? పాస్టర్లు ఇవ్వలేరు కదా. ది గవర్నమెంట్ హ్యాస్ టు గివ్, దే నీడ్ ఎస్సీ సర్టిఫికేట్. సో దీన్ని నేను అదే చెప్తున్నాను, యు ఆర్ మిస్సింగ్ ది ఎంటైర్ సోషల్ జస్టిస్ ఆస్పెక్ట్ మిస్ అవుతున్నారు ఈ పాస్టర్లు మొత్తము. అది అందరు కాదు, అన్నలాంటి వాళ్ళ గురించి చెబుతాం. ఇంతమంది లీడర్లు ఇప్పుడు ఎంతమంది వచ్చి లీడర్షిప్ గురించి, సిస్టమ్ గురించి, ఇంజస్టిస్ గురించి, సొసైటీ గురించి ఇంత గురించి మాట్లాడారు. వీళ్ళందరూ ఉద్దేశం ఉంది మీకు థియాలజీ నేర్పించడానికి వచ్చారా? ఇంతమంది ప్రాఫిట్స్ పరలోకం గురించి చెప్పడానికి వచ్చారా? ఓకే, అఫ్కోర్స్ అది పార్ట్, పరలోకం గురించి చెప్పడానికి, థియాలజీ నేర్పించడానికి వచ్చారు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సొసైటీ వాళ్ళ మెయిన్ ఎయిమ్ కదా. సొసైటీ చెడిపోయిందని కదా, ఈ సొసైటీ మొత్తం పాపంలో పడిపోయిందని చెప్పి దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఒక్కొక్కరిని పంపిస్తామంటే ప్రవక్త వచ్చింది. ది సోషల్ సెంట్రల్ పాయింట్ ఏంటంటే సొసైటీని మార్చడం కదా. ఆ సొసైటీని మార్చడానికి ఇంతమంది ప్రవక్తలను పంపించాడు. యేసుక్రీస్తు కూడా వచ్చిన సొసైటీ మార్చడానికే. ఆ సొసైటీ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ కొద్ది ప్రాబ్లం ఉంది భారతదేశంలో, మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాబ్లం ఉంది. ది రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇండియా. వీఆర్ రిస్ట్రిక్టెడ్.
ఒక చట్టాలేసి రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి. ఈ షెడ్యూల్ క్యాస్ట్ దళిత కులాల వాళ్ళకి ఇబ్బంది ఉంది. మీరు వాళ్ళని రెచ్చగొట్టకూడదు. మీరు సర్టిఫికేట్లు మార్పించుకోండి. మీరు నిజమైనది పిల్లలైతే మార్చుకొని చెప్పకూడదు వాళ్ళని. మీరు పాస్టర్లు. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎంతమంది పాస్టర్లు వచ్చారు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఎందుకు మీరు చరిత్రలో జూనియర్ లీడర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంది. ఇంత వేల మంది పాస్టర్లు ఉన్నారు దేశంలో. ఒక్కనే ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ ప్రపంచంలో ఒకే ఒక పాస్టర్ గురించి? ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఎందుకు థియాలజీ చెప్పాడని గుర్తుపెట్టుకున్నారా? ఆయన్ని లాంగ్వేజ్ నేర్పించడానికి గుర్తుపెట్టుకున్నారా? హెవెన్ పరలోకం గురించి మాత్రమే మాట్లాడాలని గుర్తుపెట్టుకున్నారా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? జూనియర్ కింగ్నే పాస్టరు. నువ్వు టాకింగ్ అబౌట్ పాస్టర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇస్ ద పాస్టర్. ఆ పాస్టర్ వెంట ఇన్ ది రికార్డ్ హిస్టారికల్ బుక్లోకి వెళ్ళాడు. ఎందుకు? సొసైటీని ట్రాన్స్ఫర్మేషన్ చేసి నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య గొడవలు ఏలుపెట్టాడు ఆయన. ఇది తప్పు అన్నాడు. అందుకని ఆయన గుర్తుపెట్టుకున్నారు. థియాలజీ గురించి చెప్పినందుకు కాదు, మార్టిన్ లూథర్ కింగ్ గుర్తుపెట్టుకున్నాడు. ఇంతమంది పాస్టర్లను వదిలేసి ఒక పాస్టర్ని ఎందుకు గుర్తుపెట్టిన? సమాజాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. విలియం కేరీ, ది ఫాదర్ ఆఫ్ ద నేషన్, ది మోడర్న్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. విలియం కేరీ. మేము 8వ తరగతి చదువుకునేటప్పుడు విలియం కేరీ అని ఒక చాప్టర్ ఉండేది. ఇప్పుడు బీజేపీలో వచ్చినాక ఎత్తేసారు దాన్ని. ఎందుకు? ఆయన క్రిస్టియన్ మిషనరీని ఎత్తేసారు. బట్ అదర్వైజ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది విలియం కేరీ. రాజారాం మోహన్ రాయ్ గురించి. రాజారాం మోహన్ రాయ్, ధనేంద్ర సరస్వతి, విలియం కేరీ. ఈ యొక్క సోషల్ రిఫార్మర్స్లో ఆయన పేరు ఉండేది విలియం కేరీ అని. మేము చదువుకున్నాము 8వ తరగతిలో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మిషనరీని ఎత్తేసారు, అది వేరే సంగతి. ఎందుకు ఆయన ఇండియన్ టెక్స్ట్ బుక్లోకి వచ్చాడు విలియం కేరీ? ఎంతమంది మిషనరీలు, వేల మంది మిషనరీలు వచ్చారు, ఎవరు పోలేదు టెక్స్ట్ బుక్లోకి. ఆయన ఎందుకు వెళ్ళాడు? విలియం కేరీ ఎందుకు వెళ్ళాడు? ఆయన సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన మత మార్పిడి చేయడం అది ఇంపార్టెంట్ కాదు. ఆయన ట్రాన్స్లేషన్ చేయటము, ఎడ్యుకేషన్ చేయటము, సోషల్ రిఫర్మేషన్ చేయటము, సతీ సహగమనాన్ని నిర్మూలించడము, ఆడపిల్లలకు భోజనం పెట్టడము, ఆడపిల్లలకు చదువు చెప్పడం, ఆయన మైండ్ అంతా సొసైటీ మీద ఉంది, విలియం కేరీ మీద. కాబట్టి చరిత్ర టెక్స్ట్ బుక్లోకి వెళ్ళారు. మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు? విలియం కేరీని గుర్తుపెట్టుకుంటారు. భారతదేశం మదర్ తెరెసా ఇన్ని ఆర్ఫనేజ్లు రన్ చేస్తున్నారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మదర్ తెరెసాని ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఎందుకు? ఆమె సమాజంలో ఆమె ఏమి స్కామ్ చేయలేదు. డబ్బులు తీసుకొచ్చి స్కామ్ చేయలేదు మదర్ తెరెసా. ఆర్ఫనేజ్ల పేరు మీద చేయలేదు. ఆమె ఫారెన్ ఫండ్ తీసుకొచ్చి ఎక్స్‌ప్లాయిటేషన్ చేయలేదు. ఆమె ఏం చేసింది? ఆమె నడి రోడ్డు మీద కలకత్తా నడి బజార్లో కూర్చొని కుష్ఠరోగులు మొత్తాన్ని సేవ చేసింది. ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చారు ఒక క్రిస్టియన్ మిషనరీకి. ఎందుకు? పేదలు, సిక్కు, సరే వీళ్ళందరూ వీళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళందరూ ఆమె క్రిస్టియన్ మిషనరీ, మత మార్పిడి బ్యాచ్ ఇదేంటి వాళ్ళ సంగతి వదిలేయండి. మన సహోదరులు అది ఓకే, నేను అదంటున్నా. వీ లవ్ దెమ్. వీ టాక్ అబౌట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, మోహన్ భగవత్జీ ఎవ్రీడే వీ టాక్ బికాజ్ వీ లవ్ దెమ్. వాళ్ళని మనం అర్థం చేసుకునే విధంగా చెప్పదాం. మనం మెయిన్ ఏం ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెబుదాం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, బ్రదర్షిప్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేద్దాం. బ్రదర్ అర్థం చేసుకోండి, మమ్మల్ని కన్విన్స్ చేద్దాం, వాళ్ళతో గొడవ పడద్దు. ఓకే, నేను అదే చెప్పదలుచుకోండి. క్రిస్టియన్ మిషనరీస్ని ఇంతమంది క్రిస్టియన్ మిషనరీస్ గుర్తుపెట్టుకోకుండా వాళ్ళందరూ ఇప్పుడు మీరు మా క్రిస్టియానిటీ చాలా బెటరు, ఎందుకు మంచి థియాలజీ చెప్తారు, పరలోకం గురించి చెప్తారని మీరు రోజు చెప్తారు, తొడలు చెప్తుంటారు కదా. ఏమని చెప్తుంటారు మీరు? ఈ మా క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశం లేకపోతే స్కూల్స్ ఉండేవా, హాస్పిటల్స్ ఉండేవా, ఆర్ఫనేజ్ ఉండేదా, లిటరసీ ప్రోగ్రామ్ ఉండేదా, కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఉండేదా? ఇవన్నీ పెద్ద లిస్టు చెప్తారు. ఎందుకు? పరలోకం గురించి, దేవుడి గురించి ఇవన్నీ ఎందుకు చెప్పరు మీరు? హాస్పిటల్ కట్టించింది క్రిస్టియన్సే, ఇవన్నీ ఎందుకు చెప్తారు? ప్రజలు అవి ఇంపార్టెంట్ ప్రజలు, కానీ మీకు తెలుసు. మరి మీకు తెలిసినప్పుడు స్కూళ్ళు, హాస్పిటళ్ళు, విద్య ఇవి తెలిసినప్పుడు సర్టిఫికేట్ తీసేలా ఎందుకు చేస్తున్నారు? ఆ సర్టిఫికేట్ దానికే కదా వాడతారు. స్కూలు, ఎడ్యుకేషను, హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ వాటికి కదా ఎస్సీ సర్టిఫికేట్ వాడతారు. దాన్ని తీసేయాలి ఎందుకు ట్రై చేస్తున్నారు? మతం పేరుతోటి కరెక్ట్ కాదు కదా అని మా ఉద్దేశం, అంతే. కాబట్టి జూనియర్ లూథర్ కింగ్ అయినా, విలియం కేరీ అయినా, మదర్ తెరీసా అయినా వీళ్ళందరూ కూడా ఒకటే. సొసైటీని ఇర్రెలవెంట్ చేయకూడదు. మనం రిలవెంట్, సొసైటీ రిలవెంట్గా ప్రసంగాలు ఇవ్వాలి అనేది మా యొక్క ఉద్దేశం. రిలీజియస్ డిసగ్రిమెంట్స్ అనేవి ఇప్పుడు సరే విలియమ్స్ అన్న మెయిన్ పాయింట్ కోసం 25 నిమిషాల తర్వాత మెయిన్ పాయింట్ కోసం విలియమ్స్ అన్న మెసేజ్ పెట్టాడు మన ప్రొఫెసర్ గారికి, యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారు అని. ఎందుకు చంపేశారు అంటే ఇందుకే చంపేశారు. ఆయన పెట్టింది వై డిడ్ జూస్ హేట్ జీసస్. యూదులు యేసుక్రీస్తుని ఎందుకు ద్వేషించారు అని అంటే అసలు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తుని యూదులు యేసుక్రీస్తుని ద్వేషించారని ఎవరు చెప్పారు? అది తప్పు స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తే మన యూదుడు, ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద జూ. వాట్ ఈస్ ది స్టేట్మెంట్ దట్ జూస్ హేట్ జీసస్ అనేది రాంగ్ స్టేట్మెంట్. అది యేసుక్రీస్తే ఒక యూదుడు కదా, ఆయన శిష్యులు యూదులు కదా, ఆయన శిష్యులు ఆయన అంటే ఇష్టం కదా. ఈ శిష్యులు 12 మంది శిష్యులు ఇష్టపడే కదా ఆయన వెంటబడ్డారు, అంటే వాళ్ళు కూడా యూదులే కదా.
సో జూస్ లవ్ జీసస్, హూ సెడ్ జూస్ హేట్ జీసస్. కొంతమంది యూదులకి యేసుక్రీస్తు అంటే కోపం, యూదులందరికీ కాదు. యూదులందరికీ కోపం కాదు యేసుక్రీస్తు అంటే, కొంతమంది యూదులకు మాత్రమే కోపం. ఇప్పుడు మీ క్రిస్టియన్స్ ఉంటారు కదండి, క్రిస్టియన్స్ తోటి ఈ హిందూ సమాజంలో 90% హిందువులు మీ ఫ్రెండ్స్, మీ బంధువులు మిమ్మల్ని ఏమనరు. మీరు ఎవరితో 2-3% హిందుత్వ సంఘాలతో మీరు గొడవ పడుతున్నారు. హిందువులందరితో గొడవ పట్టలేదు కదా, వాళ్ళు అసలు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళతో సమస్య లేదు కదా. యూదులు కూడా ఎంతేనండి, యూదులు మొత్తం యేసుక్రీస్తుని ద్వేషించలేదు, కొంతమంది యూదులు ద్వేషించారు. ఎందుకు కొంతమంది యూదులు ద్వేషించారు వాళ్ళల్లో, మీరు వినండి, ఎంతసేపు వచ్చిందో నాకు తెలియదు ఇది. ఎందుకు యూదులు ఎందుకు ద్వేషించారు యేసుక్రీస్తుని? ఆయన రిలీజియస్ ప్రాక్టీస్ గురించి మాట్లాడాడు. నేనే పెద్ద తోపు పాస్టర్ని అయితే ఇక్కడ సడన్గా యేసుక్రీస్తు వచ్చి నువ్వు చెప్పింది తప్పు అంటే మండిది కదా. అలాగే యూదులు, పరిసయ్యులు, అక్కడ స్క్రైబ్స్ అంటారు వాళ్ళని, స్క్రైబ్స్ వాళ్ళందరూ దేవుని యేసుక్రీస్తుని తప్పయ్యా అన్నాడు. తప్పని కోపం వచ్చింది వాళ్ళకి, కోపం వచ్చింది యూదులకి. ఎవరికి? అందరికి కాదు. ఎవరైతే నేను తోపు అనుకుంటా యూదు ఉంటే ఆ యూదుడికి కోపం వచ్చింది, అందరికి కాదు. అక్కడ మీరు స్వస్థత జరగాలంటే పాత నిబంధన గ్రంథ ప్రకారం హోమం చేయాలి, ఇవన్నీ కొన్ని సిస్టమ్ ఉండేది. కుష్ఠరోగి అయితే ఇది చేయాలి, కడుపు నొప్పి వస్తే ఇది చేయాలి, కాలు నొప్పి వస్తే ఇది చేయాలి అని చాలా రాసి ఉంటాయి బైబిల్లో. ఆ ప్రకారం మీరు హీలింగ్కి వచ్చేవాళ్ళు, యేసుక్రీస్తు వెళ్ళి అలా ముట్టుకొని వాళ్ళందరూ హీల్ చేశాడు. కోపం వచ్చింది, నా వ్యాపారం మొత్తం పోయిందిరా అని. ఇదిగోండి ఇదంతా తీసుకొచ్చి హోమం చేయాలి, వీళ్ళందరూ ఇదిగోండి నాకు రోగం వచ్చిందని అక్కడన్న సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళందరికీ కానుకలు అర్పించుకొని నా రోగం తీసేయని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ఉండేది. యేసుక్రీస్తుల్లో ముట్టుకొని స్వస్థత పరిచయాలు, కడుపులో మండిపోయింది, వ్యాపారం మొత్తం పోయిందని కోపం వచ్చింది యేసుక్రీస్తు మీద. వీళ్ళందరికీ, కొంతమంది యూదులకి, అందరికీ కాదు. పనిలో పని పెట్రోల్ పోసినట్టుగా ఆయన నేనే దేవుణ్ణి అన్నాడు, ఇంకా మండిపోయింది వాళ్ళకి. నేనే దేవుణ్ణి అన్నాడు. వీళ్ళందరూ నేను రోజు ప్రవక్తలు, వీళ్ళందరూ మేము రోజు దేవునితో మాట్లాడి చెబుతాము అని అంటే ఈయన వెళ్ళి నువ్వు ఎవరితో మాట్లాడితే నేనే దేవుణ్ణి అన్నాడు. కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎవరితో స్వామి నువ్వు రోజు మాట్లాడతానంటున్నావు? పరిచయలు, స్క్రైబ్స్ అంటారు వాళ్ళు, సమాజ మందిరంలో స్క్రైబ్స్. నువ్వు రోజు దేవునితో మాట్లాడతాను, భక్తులకు చెబుతున్నావు, నేనే దేవుణ్ణి అనేసరి కోపం వచ్చేసింది ఆయనకి. కక్ష పెట్టారు, యేసుక్రీస్తు మీద కక్ష కట్టారు. సరిపోని ఇదేమైనా 4 గోడల మధ్య జరుగుతుందంటే కాదు, పెద్ద క్రౌడ్ వస్తుంది, పబ్లిక్గా చెబుతున్నాడు, కొండ మీద అందరూ కనిపెడే విధంగా కొండెక్కి చెబుతున్నాడు. అంటే పొలిటికల్ ప్రసంగాలు స్టేజ్ వేసి చెప్పినట్టుగా చెబుతున్నాడు. వేల మంది ఫాలోవర్స్. ఇక మండిపోయి ఈ మండిపోయిన యూదులు మాత్రమే, అందరు యూదులు కాదు, మండిపోయిన యూదులు మాత్రమే రోమన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? రోమన్ గవర్నమెంట్ రోమన్ గవర్నమెంట్ రన్ అవుతుంది అక్కడ. వాళ్ళు ఆక్రమించారు, రోమన్స్ ఆక్రమించారు ఇజ్రాయెల్ని. అది యూదుల గవర్నమెంట్ కాదు, రోమన్స్ గవర్నమెంట్. అది మన భారతదేశంలో మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో కొంతమంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా మారి స్వతంత్ర సమరయోధులైనటువంటి అల్లూరి సీతారామరాజుని పట్టించింది భారతీయుడే, భగత్ సింగ్ని పట్టించింది భారతీయులు, వీళ్ళందరికీ పట్టించారు కదా. ఎవరు? భారతీయులే పట్టించారు. అలాగే ఆ రోజు యూదులు, ఈ మండిపోయిన యూదులు రోమన్ గవర్నమెంట్కి వెళ్ళి రోమన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక యూదుడైనటువంటి యేసుక్రీస్తు మీద కంప్లైంట్ చేశారు. రోమన్ గవర్నమెంట్ ఏదో మనం ఆక్రమించుకొని మనం ఏదో ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేస్తుంటే మీ ఇంటర్నల్ గొడవేంద్రబాయ్ అన్నారు రోమన్ గవర్నమెంట్. అక్కడ హేరోదు రాజు ప్లస్ పిలాతు రాజులు వీళ్ళు ఉండేవాళ్ళు, హేరోదు రాజులు వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఫోర్స్ చేస్తున్నారు. ఇదిగోండి మీరు వచ్చి మా రోమన్ గవర్నమెంట్ వచ్చి మా యూదులు మొత్తం ఆక్రమించుకున్నారు, ఇదిగో మా తోటి యూదుడే అని యేసుక్రీస్తు అని దేవుడు అంటున్నాడు అని చెప్పి మీరు ఆయన శిక్షించాల్సిందే అని లాబియింగ్ చేశారు, పొలిటికల్ లాబియింగ్ చేశారు. పొలిటికల్ లాబియింగ్ చేస్తే ప్రెజర్ తట్టుకోలేక ఈ రోమన్ గవర్నమెంట్ ఆయనకి సిలువేశారు. సిలువేసింది యూదులు కాదు, రోమన్స్. యేసుక్రీస్తుని సిలువేసి చంపింది యూదులు కాదు. సిలువ వేయటం అనేది యూదుల యొక్క ఆచారం కాదు, రోమన్స్ యొక్క ఆచారం. అది రోమన్ గవర్నమెంట్ ప్రకారం వేశారు సిలువ. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ చట్టం ప్రకారం శిక్షించారు కదా ఇక్కడ. అలాగే రోమన్ ప్రకారం ఆయన సిలువ వేశారు. అది యూదుల యొక్క ఆచారం కాదు సిలువ వేయటం అనేది. ద రోమన్స్ డిడ్ ఇట్. బట్ సిలువ వేయాలంటే వేయండి సిలువ వేయండి అన్న వాళ్ళు మొత్తం యూదులే, కోపపడ్డ యూదులు అక్కడ అన్నిటిని కోపం ఉన్న పద్ధతి. కాబట్టి ప్రతి చోట కూడా ఆయన ఎందుకు సిలువ వేశారంటే ఒకటి ఆయన రిలీజియస్గా ఎగ్గొట్టాడని, రిలీజియస్గా ఒకటి పొలిటికల్గా రాజుకుంది. పొలిటికల్గా రాజుకుంది. ఒక వ్యక్తిని చంపడానికి రిలీజియస్ కన్ఫ్లిక్ట్ ఒకటి సరిపోదు. పొలిటికల్ అన్నుండాలి, వెనక పక్క రాజకీయ అన్నుండాలి, పొలిటికల్ అన్నుండాలండి.
మతము రాజకీయం రెండు కలిసినప్పుడు హత్యలు జరుగుతాయి. హత్యలు ఎందుకు జరుగుతాయి? మతము దాంతోపాటు రాజకీయం కలిసింది అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ పెరిగిద్ది. ఇన్ఫ్లుయెన్స్ పెరిగినప్పుడు హత్యలు జరుగుతాయి, శిక్ష వేస్తారు, దుర్మార్గంగా శిక్ష వేసి కొడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తుని అందుకే సిలువ వేశారు. అయితే పోనీ ఇది లాస్ట్కి నేను ముగిస్తున్నా. పోనీ ఎందుకు యేసుక్రీస్తుని సిలువ అప్పుడు వేశారు? ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, అన్న ఇది బీజేపీ గవర్నమెంటు. మేమే చెప్తున్నాం. మేమేంటంటే భయ్, మీరు హిందువులతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ విల్ నెవర్ కిల్ ఎనీబడీ. మీరు చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారంటే మీరు స్నేహం లేదని అర్థం. మీ తోటి హిందువులతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి, బ్రదర్లీగా ఉండండి, వాళ్ళతో కలిసి జీవించండి, సపరేట్ సమాజం సృష్టించకండి అని మేము చెప్తున్నాం. అందుకే మీరు ఏడిఎస్ అనేది డిఫరెంట్ ఎజెండా. మీరు జాగ్రత్తగా మేము వీ వాంట్ టు క్రియేట్ పీస్ ఇన్ ద సొసైటీ, ఫ్రెండ్లీనెస్ విత్ హిందూ బ్రదర్స్, మనం ఫ్రెండ్లీగా వెళ్ళాలి. కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయండి, మా సిద్ధాంతం చెప్తామన్నాం. మేమేమంటామంటే యేసుక్రీస్తు ఇప్పుడు మీ వీళ్ళందరూ ఏమన్నారంటే బీజేపీ గవర్నమెంట్లో మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి, ఇప్పుడు అసలు మాట్లాడకూడదు, బీజేపీ గవర్నమెంట్ పోయేంత వరకు మీరు ఎవరు మాట్లాడకూడదు అని కొంతమంది అంటారు. యేసుక్రీస్తు ఏం చేశాడు? పాస్ ఓవర్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు ఈయన. యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారు? పాస్ ఓవర్ జరుగుతుంది అంటే అక్కడ పండగ జరుగుతుంది. భారతదేశం యొక్క ఆచారం ప్రకారం ఒక పెద్ద పండగ, హిందూ పండగ జరుగుతుంది. ఒక పెద్ద యాత్ర, రథయాత్ర, హిందువుల యొక్క రథయాత్ర జరుగుతుండేది. అలాగా అక్కడ పాస్ ఓవర్ జరుగుతుంది. అక్కడ ఆ పాస్ ఓవర్లోకి వెళ్ళిపోయాడు ఈయన. పాస్ ఓవర్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆయన చిక్కుకున్నాడు. అంటే ఎందుకు? పారిపోవాలి కదా, ఎందుకు చిక్కుకున్నాడు? అక్కడే బైబిల్ యొక్క ఎసెన్సు ఏంటి? బైబిల్ యొక్క ఎసెన్సు దేవుడు మానవునిగా ఈ భూలోకములకు వచ్చి మీ పాప క్షమాపణ కోసం రక్తం చిందించబడును అనేటువంటి వాక్యం అక్కడే నెరవేరబడింది. ఏంటి? ఆయనంతటా ఆయనే వెళ్ళి వాళ్ళ పండగ జరుగుతున్న పాస్ ఓవర్ రొట్టెల పండగ, రొట్టెలు విరిసే పండగ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పట్టుబడ్డాడు, చంపేశారు. వాక్యము అనేది నెరవేర్చబడింది అనేది కదా మీ బైబిల్ నమ్ముతున్నది. మనందరం నమ్ముతుంది అదే కదా, బైబిల్ నమ్మే వాళ్ళని. ది జీసస్ డైడ్ ఫర్ ద పూర్ పీపుల్ అనేది అందుకే కదా నమ్ముతున్నారు. మీ పాపాల కోసం చనిపోయాడు అంటే ఆయనంతా ఆయన వెళ్ళి చిక్కుకొని, వాళ్ళు చంపలేదు, వాళ్ళు సిలువేయలేదు. బైబిల్ వాక్యాన్ని నెరవేర్చడానికి ఈయనే వెళ్ళి ఆ పండగలోకి దూరాడు, ఈయనే పట్టుకున్నారు, చంపేశారు. మరి విలియమ్స్ అన్న సరే మీదంతా ఏం చెప్పేది, విలియమ్స్ అని ఒకటే చెప్పేది ఏంటంటే సర్టిఫికేట్లు మార్పించుకోండి అనే ఆ స్కీమ్ నుంచి బయటికి రావాలి విలియమ్స్ అన్న. మేము రిక్వెస్ట్ చేసేది అది. సర్టిఫికేట్లు మార్పించుకున్న స్కీమ్ నుంచి బయటికి రా విలియమ్స్ అన్న. మీలాంటి టీం ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎంతమంది వెనక్కి పనిచేస్తున్నారో మాకు తెలీదు. ఏడిఎస్ విల్ నాట్ ఓన్లీ కౌంటర్ పాలిటిక్స్, ఇంకోసారి ఏడిఎస్ విల్ నాట్ ఓన్లీ కౌంటర్ ద పొలిటికల్ ఇష్యూస్, వీ ఆల్సో కౌంటర్ బిబిలికల్ ఇష్యూస్. రిమెంబర్ దిస్. థ్యాంక్ యూ. నమస్కారం.